పెళ్ళిళ్ళ సీజను. పెళ్ళిళ్ళున్నప్పుడు గోల్డ్ ఖచ్చితంగా కొనాలి. హ్మ్. సో, ఈ సీజన్‌లో పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకునే వాళ్ళు మొత్తం గోల్డ్ కొనాలా? లేకపోతే కొంచెం కొంచెం కొంటే సరిపోతుందా? ఆ గోల్డ్ పడ్డప్పుడల్లా కొంత కలెక్ట్ చేస్తూ ఉండొచ్చండి. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు ఒక 10 ఇయర్స్ ఉన్నారు. మ్యారేజ్ టైమ్ ఉందనుకోండి. హ్మ్. ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకున్నారనుకోండి. ఎప్పుడైనా డిప్ అయినప్పుడల్లా కొంత కొంత ఆహ్, కలెక్ట్ చేసుకుంటూ వస్తున్నామనుకోండి. హ్మ్. అంటే పెళ్లి టైంకల్లా ఈజీ అయిపోతుంది. లేదా ఓకే. మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ వేరే అసెట్ క్లాస్‌లో పెట్టినా సరే పెళ్ళికి ఒక 1 ఇయర్, పెళ్ళికి 6 నెలలు ఉన్నప్పుడే గోల్డ్‌గా మార్చుకోవచ్చు. సరే మొత్తం మీద ప్లానింగ్ ఉంటే మనం ఆ! మేనేజ్ చేయటం ఈజీ అవుతుంది. మేనేజ్ చేయొచ్చు. సరే డాలర్ పెరిగితే గోల్డ్ ఎందుకు తగ్గుతుంది? అంటే డాలర్ అనేది ఒక అసెట్ క్లాసు. అదొక హ్మ్. అసెట్ క్లాసు. హ్మ్. ఒక అసెట్ క్లాస్ పెరిగినప్పుడు ఆటోమేటిక్‌గా డిమాండ్ తగ్గిపోతుంది ఇంకో అసెట్ క్లాస్‌కి. సపోజ్ డాలర్ పెరిగిందనుకోండి, అంటే ప్రపంచవ్యాప్తంగా డాలర్ అనేది రిజర్వ్ కరెన్సీ. హుహు. అందుకని ఒక కంట్రీ వాళ్ళు ఇంకో కంట్రీతో కొనాలంటే మీరు డాలర్‌లోనే పే చేయాలి. అవును. అప్పుడు డాలర్ పెరిగిందనుకోండి, గోల్డ్ నేను కొన్నప్పుడు తక్కువ గోల్డ్ వచ్చిద్ది కదా నాకు హుహు. ఆటోమేటిక్‌గా. హ్మ్. అదే డాలర్ డ్రాప్ అయిందనుకో డాలరు, గోల్డ్ ఎక్కువొస్తది కదా నాకు. అవును. అందుకని డాలర్ తగ్గితే గోల్డ్ పెరుగుతుంది. ఆ రెండిటికి వైస్ వర్సా అనమాట. ఓకే. ఆపోజిట్‌లో ఉంటాయి. సార్ అమెరికా ఫెడ్‌కి ఇంట్రెస్ట్ రేట్‌కి బంగారానికి ఏంటి ఏమన్నా కనెక్షన్ ఉందా? డెఫినిట్‌గా. ఎందుకంటే డెట్ అనేది ఒక అసెట్ క్లాస్ కదా! హ్మ్. డెట్ అసెట్ క్లాస్ ఎప్పుడైనా అట్రాక్టివ్ తయారైందనుకోండి, ఆటోమేటిక్‌గా అదర్ అసెట్స్ అన్ని డ్రాప్ అవుతాయి. ఓకే. అందుకని గోల్డ్ డ్రాప్ అవుతది. ఇప్పుడు అదే వడ్డీ రేట్లు తగ్గించారనుకోండి, హ్మ్. ఆటోమేటిక్‌గా అన్ని డబ్బంతా గోల్డ్ షిఫ్ట్ అవుతది. ఓకే. అందుకని రేపొద్దున అమెరికా వాళ్ళు గనుక వడ్డీ రేట్లు పెంచితే, హ్మ్. గోల్డ్ అట్రాక్టివ్‌నెస్ తగ్గిపోద్ది ఆటోమేటిక్‌గా. ఓకే. అదే వడ్డీ రేట్లు తగ్గిస్తే, గోల్డ్ అట్రాక్టివ్ పెరుగుద్దనమాట. ఓకే. అందుకని వడ్డీ రేట్లు ఈ 2 గూడా వైస్ వర్సా రిలేషన్‌షిప్ ఉంటాయి. హుహు. అందుకని వడ్డీ రేట్లు పెరిగితే గోల్డ్ డ్రాప్ అవుతుంది. అది వడ్డీ రేట్లు తగ్గించారనుకోండి, గోల్డ్ రేట్ పెరిగే ఛాన్స్ ఎక్కువుంది. రైట్. సో, బంగారంనైతే ఇప్పుడు మనం చూసాము. వెండి పరిస్థితేంటి? యాహ్! ప్యారలెల్‌గా గోల్డ్ పెరిగినప్పుడల్లా దాంతో పాటు సిల్వర్ గూడా పెరుగుతుందండి ఆటోమేటిక్‌గా. కానీ లాస్ట్ టైము గోల్డ్ తగ్గింది కొన్ని రోజులు. కానీ అవును. వెండి మాత్రం తగ్గనే లేదు కదా! నో కొంతవరకు డీవియేట్ అవుద్ది. బట్ హిస్టారికల్ రిఫరెన్స్ మనం చూసుకుంటే లేదు. బోత్ ప్యారలెల్ ఒకే సైడ్ పోతా ఉంటాయి. హుహు. ఈవెన్ దో గోల్డ్‌తో కంపేర్ చేస్తే సిల్వర్‌కి ఇండస్ట్రియల్ యుటిలిటీ చాలా ఎక్కువ హుహు. బేసికల్‌గా. బట్ స్టిల్ గోల్డ్ డ్రాప్ అవుతే ఆటోమేటిక్‌గా సిల్వర్ కూడా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటుంది. అందుకని గోల్డ్, సిల్వర్ రెండిటికి కూడా స్టోరేజ్ వాల్యూ ఎక్కువ కాబట్టి హుహు. ఆహ్, ఒకే రకమైన మూవ్‌మెంట్స్ అయి జరిగే ఛాన్స్ ఎక్కువుంది. ఎక్కువ హ్మ్. తక్కువ డిఫరెంట్ స్టోరీ. బట్ 2 ఒకేసారి బయలుదేరితే 2 ఒకేసారి డ్రాప్ అవుతాయి. సరే శ్రావణ మాసంలో సిల్వర్‌కి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు మెయిన్. సో, ఇప్పుడు శ్రావణ మాసంలో సిల్వర్ ప్రైజెస్ ఎక్కువయ్యే అవకాశం ఉందా? అంటే ఇండస్ట్రియల్ యుటిలిటీ ఎక్కువుంటుందండి సిల్వర్‌కి. నాట్ హ్మ్. ఓన్లీ మ్యారేజ్ అప్పుడు ఇచ్చే గిఫ్ట్ అని గాదు. మామూలుగా ఇండస్ట్రియల్ యాక్టివిటీ కొంచెం ఎక్కువ గోల్డ్‌తో కంపేర్ చేసుకుంటే. అండ్ ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ రేట్లు పెరుగుతున్నాయి. లాస్ట్ 1 మంత్ నుంచి మనం చూసుకుంటే సిల్వర్, గోల్డ్ 2 ప్యారలెల్ కూడా. ఓకే. మనం ఎప్పుడూ ఈ మెటల్స్‌ని లేదు ఇండియన్ సెంట్రిక్‌గా చూడకూడదు. హ్మ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ సప్లైని బట్టి చూడాలి. రైట్. అంటే కాబట్టి సిల్వర్‌కి డిమాండ్ వస్తది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో. హ్మ్. అండ్ మంచి డిస్కౌంట్‌లో దొరుకుతుంది ఇప్పుడైతే ఇంతకు ముందుతో పోల్చుకుంటే. కరెక్ట్. 4,00,000 నుంచి డ్రాప్ అయ్యి అంటే హ్మ్. 2.2 ఏదో వచ్చింది గదా! వచ్చింది. అంటే అవును. కాబట్టి ముందు ముందు రోజుల్లో డిమాండ్ పెరిగే ఛాన్స్ ఎక్కువుంది సిల్వర్‌కి కూడా. ఓకే. సరే ఇప్పుడు పాత బంగారము అమ్మేయండి అని చాలా ప్రచారం జరుగుతుంది. షాపుల వాళ్ళు గూడా హ్మ్. హ్మ్. అంటున్నారు. అయితే ఇప్పుడు పాత బంగారము మంచి ప్యూరిటీ ఉంటుంది అనేసి అంటారు గదా! మరి పాత బంగారము అమ్మేయడం మంచిదా? కాదా? బేసికల్‌గా ఏదన్నా అమ్ముతున్నామంటే ఒక పర్పస్ ఉంటుందండి. ఇప్పుడు నగలు ఔట్‌డేటెడ్ డిజైన్స్ ఉన్నాయనుకోండి. హుహు. అంటే ఏదన్నా ఆర్నమెంట్ పెట్టుకున్నప్పుడు వేరే వాళ్ళు ఇంప్రెస్ చేసేలాగా ఉంటే బావుంటాయి గానీ, డల్‌గా ఉంటే బాగోదు గదా! అవును. అందుకని కాంటెంపరరీ డిజైన్స్, మోడల్స్ ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. అందుకని మనం గోల్డ్ ఏదన్నా డిజైన్స్ గనుక ఔట్‌డేట్ అయిపోయినా, లేదా కొంత ఆహ్, బ్రేక్ డౌన్ అయినాయి ఆల్రెడీ. హ్మ్. నగలు బ్రేక్ అయిందనుకోండి, అవును. ఇంక తప్పదు గదా! అలాగే ఏదన్నా కండిషన్‌లో ఉంటే తప్ప గోల్డ్ ఎందుకు ఎక్స్‌చేంజ్‌కెళ్ళాలి? అవును. అంటే ఒకటి నగలు అది చైన్స్ ఏదైనా బ్రేక్ అయినా, లేకపోతే ఔట్‌డేటెడ్ డిజైన్స్ అయినా సరే అప్పుడెళ్ళాలి. హ్మ్. అండ్ బ్యాడ్ థింగ్ ఏంటంటే మళ్ళీ మేకింగ్ చార్జెస్ ఇవన్నీ పే చేయాలి గదా! అవును. ఆటోమేటిక్‌గా మేకింగ్ చార్జెస్, తరుగుదల ఇవన్నీ పోతాయి. అవన్నీ బెస్ట్ థింగ్ ఏందంటే లేటెస్ట్ మోడల్స్ కదా! మళ్ళీ మళ్ళీ ఫ్రీక్వెన్సీగా మార్చే పని లేదు గదా! హుహు. అందుకని జనరల్‌గా పాత తరం నుంచి కొత్త తరం వాళ్ళేసుకునేటప్పుడు మరి ఓల్డ్ తరం వాళ్ళేసుకున్న డిజైన్స్‌కి అండ్ యూత్‌కున్న డిజైన్స్‌కి మధ్య గ్యాప్ ఉంటుంది చాలా గదా! ఉంటుంది. అందుకని లేటెస్ట్‌గా మళ్ళీ వాళ్ళ కోసం గోల్డ్ కొనే బదులు ఈ ఉన్న ఆర్నమెంట్స్‌నే రీడిజైన్ చేపిస్తారనమాట. ఉన్న డిజైన్‌నే మళ్ళీ మళ్ళీ కొత్తది రీడిజైన్. కొత్త అప్పుడు మళ్ళీ మేకింగ్ చార్జెస్ అవుతాయి నీకు. ఆ! బట్ వన్ టైమే గదా! వన్ వన్ టైమే. టైమ్ యాక్టర్ అలా ఓకే. జేస్తారు. అంతే తప్ప ఫ్రీక్వెన్సీ‌గా మార్చరెవరు. అట్లా మార్చడం గూడా రాంగ్ అది. ఎందుకంటే అదే. ఆ! మార్చినప్పుడల్లా మేకింగ్ చార్జెస్‌లు ప్లస్ తరుగుదల ఇవన్నీ ఎక్కువవుతుంటాయి. అంటే పాత బంగారం మనం అమ్మేయడం వల్ల
నష్టమే ఉంటుంది. నో. నేనంటుంది పాత బంగారం అనే బదులు మార్చాల్సిన నీడ్ ఏంటి అన్నదాన్ని బట్టేసి మనం దాన్ని క్వాంటిఫై చేయాలి తప్ప, హుహు. పాతదయినంత మాత్రం మనం మార్చలేము. ఓకే. ఇప్పుడు రింగ్స్ ఉన్నాయనుకోండి, ఎన్ని సంవత్సరాలున్నా అందులో ఏం మారతాయండి? సో, ఇప్పుడు పాత ఒక ఏదైనా పాత నెక్లెస్ మనం అమ్మేసి కొత్త నెక్లెస్ తీసుకోవాలి ఆ! సార్. సో, పాత నెక్లెస్ అమ్మిన తర్వాత దానికి మళ్ళీ తరుగు తీస్తారు. ఆ! ఖచ్చితంగా. అది ఆ మేకింగ్ రకరకాల చార్జెస్ కూడా మేకింగ్ డిఫరెంట్‌గుంటాయి. చార్జెస్ అవును. తీస్తారు. అవును. మళ్ళీ కొత్త నెక్లెస్ కొనాలంటే అందులో గూడా మనం తరుగు, మేకింగ్ చార్జెస్ కట్టాలి. అవును. సో, ఇది లాసే కదా! ఆ! లాసే. బట్ అప్పుడు ఇంట్లో అకేషన్ ఏదైనా మ్యారేజ్ ఏదైనా అకేషన్ ఉందనుకోండి, హ్మ్. ఓల్డ్ డిజైన్స్ నువ్వు పెట్టుకోలేవు కదా! అవును. అందుకని నీకున్న చాయిస్ ఏందంటే కొత్తయన్నా కొనాలి, లేదా పాతయన్నా రీడిజైన్ చేయించాలి. ఓకే. అందుకని పాతయి రీడిజైన్ చేపిస్తారు ఎక్కువ మంది. హుహు. అది అంతే నెసెసరీ తప్పదు కాబట్టి చేపిస్తారంతే. చేపిస్తారు. అందుకని ఒక తరం నుంచి ఇంకో తరంకి షిఫ్ట్ షిఫ్ట్ అయ్యేటప్పుడు. అయ్యేటప్పుడు, హ్మ్. లేదా ఇంట్లో ఏదైనా అకేషన్ తగ్గట్టు ఉండాలి కాబట్టి డిజైన్స్, ఆ టైంలో పాతయి మారుస్తారు. బట్ ఫ్రీక్వెన్సీ‌గా మార్చకపోవటం బెటర్ ఎప్పుడైనా గోల్డ్‌ని. ఓహ్! ఎందుకంటే అనవసరంగా తరుగుదలయి పోతున్నాయి గదా! హ్మ్. అంటే ఒక్కోసారి డిజైన్స్‌ని బట్టేసి నీకు 10-25% దాకా ఉంటాయి మేకింగ్ చార్జెస్. అందుకని అన్నిటికి తక్కువ మేకింగ్ చార్జెసే ఉండవు. చాలామంది ఓకే. ఓకే. 10-12% కామన్ మేకింగ్ చార్జెస్‌లో. హుహు. అందుకని ఫ్రీక్వెన్సీ‌గా డిజైన్ మార్చకపోవటమే బెటర్. రైట్.